మనమైతే ఫ్యాబ్రిక్ విజిట్కి అయితే వచ్చాము. కళాకృతి మదీనాలో ఉంది. హోల్సేల్ ఫ్యాబ్రిక్ మెటీరియల్స్ ఇక్కడైతే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనేసి చూద్దాము. ఒక్కొక్కసారి ఏమేమి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి మన స్టూడెంట్స్కి వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఇక్కడికి వచ్చాము. లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాం. అడ్రస్ వచ్చేసి మన హైకోర్టు గేట్ నెంబర్ 4లో ఆపోజిట్ ఉంది. ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంది. మంచి కలెక్షన్ అయితే ఉంటాయంటే చూద్దాం. అన్ని ఇన్స్టిట్యూట్లలో కాకుండా మన ఫ్యాషన్ వింగ్స్ ఎంటర్ప్రైజెస్ రూటే సపరేట్ అండి. సుజాత మామ్ గారు వచ్చేసి చూడండి, ప్రతి స్టూడెంట్కి కూడా ఎలా తీసుకోవాలి, అసలు ఫ్యాబ్రిక్ ఐడియా కానివ్వండి, టైలరింగ్ మెటీరియల్ ఎలా ఉంటుంది, మీరు బొటిక్ స్టార్ట్ చేయాలి అనుకున్న ట్రైనింగ్ పీరియడ్లో ఏమేమి కావాలి అనేది ఎంత క్లియర్గా తనే తీసుకొచ్చి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అండ్ ఈ విజిట్లో వచ్చేసి ఫ్యాబ్రిక్ గురించి అయితే మంచి ఐడియా అయితే వచ్చిందండి. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. స్టూడెంట్స్ని ప్రతి స్టూడెంట్ని కూడా అంతే టేక్ కేర్ చేస్తుందండి మేడం. ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమయ్యేలాగా తను చెప్తుంది అండ్ చెప్పిస్తుంది అందరితో పాటు. సో ఫుల్ వీడియో చూసే కంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మాత్రం తప్పకుండా ఫ్యాషన్ వింగ్స్ ఎంటర్ప్రైజెస్లో మీరు జాయిన్ అవ్వచ్చండి. కాంటాక్ట్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా మేడంని డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియో చూసి Hello everybody. How are you guys? Yeah, thank you. नमस्ते. हाँ, संस्कृति हमारा शॉप है. यहाँ पे क्या है, रिलेटेड ऑल फैब्रिक्स रिलेटेड टू फैशन इंडस्ट्री के आपको पूरे आइटम्स मिल जाएंगे. जैसे कि अपने पास टेलरिंग मटेरियल से, फैब्रिक से, वेराइटी ऑफ फैब्रिक से पूरे आइटम्स आपको यहाँ पे मिल जाएंगे. हमारे पास टेलरिंग फैशन इंडस्ट्री को रिलेटेड पूरे आइटम्स मिल जाएंगे. आपको कंप्लीट आइटम्स मिल जाएंगे. देखो जैसे कि स्केल्स है, टाइप्स ऑफ वेराइटी ऑफ स्केल्स है, इसमें हुक्स मिल जाएंगे, उसमें 3-4 क्वालिटी मिल जाएंगे और गोल्डन, सिल्वर तो पूरे वेराइटी मिल जाएंगे हुक्स में. फिर आएंगे टेप्स, फिर आएंगे आपको पूरे वेराइटी ऑफ लेसेस मिल जाएंगे. और इसमें क्या है, पाइपिंग थ्रेड आएगा, डोरी थ्रेड आएगा, ये सब क्या है रिलेटेड रहेंगे, ये मिल जाएंगे. और इसमें फैंसी बटन्स मिल जाएंगे. తర్వాత వాళ్ళు ఓన్ గా బొటిక్స్ పెట్టుకుంటారు. ఓకే, నైస్. వాళ్ళు ఓన్ గా బొటిక్ పెట్టుకోవాలంటే మనకి ఫ్యాబ్రిక్ నాలెడ్జ్ ఉండాలి కదా ఫస్ట్. అవును. దానికోసం అని చెప్పేసి మేము ఇక్కడికి తీసుకొచ్చాము. నైస్. డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఎలా ఉంటాయి, వాటిని ఏ ఫ్యాబ్రిక్ దేనికోసం వాడతారు, ఇవన్నీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సరే షూర్. ముందు ఏమంటే నేను ముందు మీకు అందరికీ ఇన్స్పైర్ చేస్తా. అంటే మీరు కూడా బిజినెస్కి ఎట్లా గ్రో చేసుకోవాలి, మీరు కూడా సక్సెస్ కావాలి, మీరు కూడా స్టాండ్ కావాలి. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అని అట్లా ఏం లేదు. అమ్మాయిలు కూడా గెలిచవచ్చు, అమ్మాయిలు కూడా బయట రావచ్చు, ఏమైనా బిజినెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దగ్గర మేము 100 ప్రోడక్ట్ సేల్ చేస్తుండే, ఇవాళ 1000 ప్రోడక్ట్ మేము సేల్ చేస్తున్నాం. అర్థం కదా మేడం? అంటే మీరు 100 ప్రోడక్ట్లో 10% నుంచి 100 ప్రోడక్ట్లో సంపాదించుండే, ఇప్పుడు 1000 ప్రోడక్ట్లో మీరు ఎంత సంపాదిస్తారు, అట్లా ఎన్ని రేంజ్ అంతే వెరైటీ మీరు పెంచుతారు, మీకు బిజినెస్ కూడా అట్లా డెవలప్ అవుతుంది. అట్లా మేము మా దగ్గర వాట్సాప్ ఉంటుంది, వీడియో కాల్ మేడం కంటిన్యూ మా వీడియోస్ వస్తా పోతాం. మీరు యూట్యూబ్ చూడండి, మా వీడియోస్ కంటిన్యూ మీకు వస్తుంది. ఇంకా మా ఛానల్ కూడా ఉంది మేడం, మా ఛానల్స్ ఉన్నాయి, కళా టెక్స్టైల్స్ ఛానల్ కూడా ఉంది. మీరు అది సబ్స్క్రైబ్ చేయండి అంటే రెగ్యులర్ గా మీకు అప్డేట్ వస్తుంది. ఓకేనా? ఎవ్రీ వీక్ మీరు పెడతారు వీడియోస్. ఎవ్రీ వీక్ కొత్త స్టాక్ వస్తాయి, కొత్త ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ వస్తాయి. ఇంకా క్వాంటిటీ ఉంటే తెప్పించి ఇచ్చుతా. ఇంకా ఈ మార్కెట్ దగ్గర 2000 ఇలాంటి షాప్స్ ఉన్నాయి. అంటే ఈ షాప్ లాంటి 2000 షాప్స్ ఉన్నాయి. మా ఈ మార్కెట్లో వచ్చిందంటే మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద మార్కెట్ ఉన్నది. మీకు మా షాప్లో దొరకాలంటే మా మార్కెట్లో కూడా దొరికిపోతుంది. మీరు ఉర్దూ గల్లీ పోండి, మొత్తం డిజైనర్ ఫ్యాబ్రిక్ దొరికిపోతుంది. ఇప్పుడు మా దగ్గర వచ్చేసి ఇన్నర్ ఫ్యాబ్రిక్ ఉన్నది, అక్కడ మీకు ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ దొరికిపోతుంది. అలా చాలా మీకు ఇక్కడ వచ్చిందంటే మొత్తం సెట్ దొరికిపోతుంది. మా దగ్గర టైలరింగ్ మెటీరియల్ ఉన్నది, మీకు టైలరింగ్ మెటీరియల్ కూడా దొరికిపోతుంది. ఎంతైనా ఎంత మీకు సపోర్ట్ దొరుకుతాయి ఈ మార్కెట్కి వస్తాయి. ఓకే, మేము లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాం కదా, మాకు బల్క్లో తీసుకునే ఆప్షన్ ఉండదు. ఒక్కో ఫ్యాబ్రిక్స్ హార్డ్లీ ఒక 5 మీటర్స్ 3 మీటర్స్ అలా ఉంటుంది. అవును, అన్ని ఫ్యాబ్రిక్స్ కావాల్సి వస్తాయి కాబట్టి మేము 3 మీటర్స్ 4 మీటర్స్ అలా తీసుకుంటాం. మా దగ్గర మీకు 10 మీటర్స్ మినిమం ఇస్తారు మేడం. అంటే లైనింగ్ లో తీసుకుంటే మీకు 10 మీటర్ ఇస్తాము. లేకపోతే ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అంటే మీకు 3 మీటర్ 5 మీటర్ ఇచ్చేస్తాం. ఖాళీ వాళ్ళకి రీసేలర్ వాళ్ళ కోసం, అంటే మీరు కస్టమర్కి చేయాలి, పర్సనల్ యూస్ కోసం వాళ్ళకి ఇవ్వం మేము. అట్లా మీకు మా మార్కెట్లో కూడా ఎవరైనా 5 మీటర్ 3 మీటర్ మీకు ఇచ్చేస్తారు. ప్యూర్ పట్టు ఉన్నది, C/C ఉన్నది, 60 రూపీస్ మీటర్ ఉన్నది. మీరు ఈ సేలింగ్ ప్రైస్ ఉన్నది మార్కెట్లో. అంటే షాప్ పట్టి ఎట్లా, ఇప్పుడు చూడు మనం 5 స్టార్ హోటల్కి పోతే బిర్యానీ 5000 రూపీస్ ఉంటుంది, నార్మల్ హోటల్లో పోతే 500 ఉంటుంది. ఇప్పుడు ఈ మీరు 5 స్టార్ లాగా షాప్లో పోయిందంటే ఈ దగ్గర 300 రూపీస్ మీటర్ దొరుకుతుంది. నార్మల్ బేసిక్ షాప్లో పోయిందంటే 100-150 రూపీస్ షాప్ దొరుకుతుంది. అట్లా ఇప్పుడు మీరు మీకు పడేది 60 రూపాయలు మీటర్ పడుతుంది.
ప్యూర్ C/C ఉన్నది. ఇలా ఇంకా మామూలు క్వాలిటీ తీసుకున్నా అంటే 42 రూపీస్ పర్ మీటర్ పడుతుంది. ఇది మంచి క్వాలిటీ ఉన్నది. ఇలా కలర్ దొరికిపోతుంది, షేడ్ దొరికిపోతుంది లేడీస్. ఆ తర్వాత రా సిల్క్ ఉన్నది చూడండి, రా సిల్క్లో కూడా వెరైటీ దొరికిపోతుంది. ఎంత కాస్ట్? అది వచ్చేసి 62 రూపీస్ పర్ మీటర్ పడుతుంది. ఇట్లా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఉన్నది చూడండి. ఇట్లా ఇది ఫ్యాన్సీ మీటర్ గరారా ఫ్రాక్ ఏమైనా కుట్టుకోనికి, లేకపోతే బ్లౌజ్ కుట్టుకోనికి. ఇట్లా జకాట్ ఉన్నది చూడండి, ఇది జార్జెట్ ఉన్నది. జార్జెట్ వచ్చేసి 48 రూపీస్ పర్ మీటర్ పడుతుంది. మీరు ఇంకి సేల్ చేయాలంటే 150-100 రూపీస్ ప్లస్ సేల్ అవుతుంది. ఈ ఫ్యాబ్రిక్లో మీకు మంచిగా మార్జిన్ దొరుకుతుంది మేడం. అంటే మీరు డ్రెస్ ఎట్లా కుట్టిస్తారు, మీ ఎంత ఫినిషింగ్ ఉంటుందో దానిపైన మీకు మార్జిన్ దొరుకుతుంది. ఇది కలంకారీ నడుస్తుంది. ఇట్లా జకాట్ ఉన్నది చూడండి, ఈ జకాట్లో కూడా మీరు బ్లౌజు డ్రెస్ ఏమైనా కుర్తీస్ కుట్టుకోవచ్చు. 75 రూపీస్ పర్ మీటర్ వచ్చేస్తుంది. 100% కాటన్ ఉన్నది. 2 మీటర్లో మీకు కుర్తా తయారవుతుంది మంచి క్వాలిటీ. ఇది 44 పన్నా ఉంటుంది, ఇలా 36 పన్నా ఉంటాయి. 2 వెరైటీ ఆఫ్ పన్నా ఉంటాయి. ఇట్లా ఫ్యాన్సీ కావాలంటే ఇట్లా ఫ్యాన్సీ కూడా ఫ్యాబ్రిక్ దొరుకుతుంది చూడండి. ఈ 75 రూపీస్ పర్ మీటర్ ఉన్నాయి. ఇలాంటి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఉన్నది చూడండి, 275 రూపీస్ పర్ మీటర్ పడుతుంది. ఈ మార్కెట్ ఉర్దూ గల్లీ అని ఉన్నది. అక్కడ పోతే దగ్గర ఒక 50 షాప్స్ ఉన్నాయి ఇలాంటి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్. లాంగ్ ఫ్రాక్స్కి ఎక్కువ చేస్తారు. సాటిన్ వచ్చేసి మంచి క్వాలిటీ 38 రూపీస్ పడుతుంది మేడం. క్రేప్ వచ్చేసి 28 రూపీస్ పడుతుంది. జూట్ కాటన్ అంటారు కదా, ఆ కాటన్ ఉన్నది. ఇది ముక్కలు ఉన్నాయి మేడం, అస్తర్ ముక్కలు ఉన్నాయి. అంటే 20 రూపీస్లో 80 సెంటీమీటర్ దొరుకుతుంది. ఏకే ఉపర్గా లిఖాలి కదా ఉన్నాయి, చూపించేస్తాం. గ్రామ్స్ ఉన్నది. ఇది కలంకారీ ఉన్నది ఉంటుంది, ఎందుకంటే మన దగ్గర అంతా ఇది కాటన్ కలంకారీ మెటీరియల్ ఉన్నది మేడం. 75 రూపీస్ పర్ మీటర్ పడుతుంది. మీరు 120-150 రూపీస్ సేల్ చేసుకోవచ్చు. ఇది డ్రెస్ కుట్టుకోవచ్చు, నైటీ కుట్టుకోవచ్చు, లేకపోతే బ్లౌజ్ కుట్టుకోవచ్చు. కలర్ పోదు, షింగ్ కాదు. మనం ఆ బట్టల కుర్తా షర్ట్ కుట్టించి వాడినాం. మన దగ్గర ఇంకోటి 3 మీటర్ బిట్స్ వస్తాయి, అది కూడా ఒకటి చూపించేస్తా. ఆ బిట్స్తో మీకు ట్రయల్ చేయడానికి బాగుంటుంది. ఇదంతా 75 రూపీస్ మీటర్ ఉన్నది మేడం. ఈ సీక్వెన్స్ ఉన్నది చూడండి, 140 రూపీస్ పర్ మీటర్ పడుతుంది. చూడండి ఖాదీ కాటన్ లాగా ఫీల్ ఉంటుంది చూడండి, బట్ట చూడండి ఖాదీ కాటన్ లాగా ఉంటుంది. 100% కాటన్ ఉన్నది. వితౌట్ లైనింగ్ కుట్ చేసుకోవచ్చు. 95 రూపీస్. హ్యాండ్లూమ్ ఉన్నది, అంటే పవర్ లూమే ఉంటుంది. ఇది 95 రూపీస్ మీటర్ ఉన్నది మేడం. ఇది 95 రూపీస్ పర్ మీటర్ ఉన్నది. ఇలా కలర్ డిజైన్ 72 రూపీస్ పడుతుంది. మనం నైటీ తయారు చేసుకోవచ్చు, డ్రెస్ తయారు చేసుకోవచ్చు. 72 కలంకారీ ఉన్నది. గ్లాస్ చూసుకుని కదా మేడం, గ్లాస్ కాపర్ అదే గ్లాస్ అది చూసింది కదా, అలా కలర్స్ ఉన్నాయి. ఇట్లా కాదు, అదే మేడం గ్లాస్ ఫ్యాబ్రిక్ చెప్పింది కదా, ఇంట్లో కొంచెం ఇది స్మూత్ ఉంది కొంచెం. కలర్ పైన అట్లా కనిపిస్తుంది మేడం. ఆ తర్వాత ఇలా కలంకారీ ఉన్నది చూడండి. ఈ నెట్ పైన చూసింది కదా, ఇలా ప్లేన్ నెట్ కూడా దొరికిపోతుంది. ప్లేన్ నెట్ వచ్చేసి 20 రూపాయలు పడుతుంది. మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నారంటే దాన్ని బట్టి రేట్ ఉంటుంది. 80 రూపీస్ సేల్ అవుతుంది మేడం. అదే చూసుకున్నాం మనం, ఫ్రీక్వెన్స్ ఉన్నది. ఈ కలంకారీ కూడా చూసుకున్నాం కదా, 75 రూపీస్ మీటర్ ఉన్నది. ఇలా వైట్ బ్లాక్ స్కిన్ వస్తుంది, బ్లాక్ స్కిన్ వస్తుంది. 24 రూపీస్ పర్ మీటర్ పడుతుంది మేడం. 50 మీటర్ థాన్ వస్తుంది ఇది. ఓకేనా? టిఫ్ క్యాన్ సాఫ్ట్ క్యాన్ వస్తుంది, బేబీ క్యాన్ వస్తుంది, ఫుట్బాల్ వస్తుంది. ఇది ఫుట్బాల్ ఉన్నది, చూపిస్తా మేడం. కింద ఉన్నాయి, చూపించేస్తా. ఓకేనా? ఉన్నాయి చూడండి, కాటన్ లైనింగ్ చూసినారా మీరు? కాటన్ లైనింగ్లో క్వాలిటీస్ వస్తాయి మేడం. ఇది మా మెయిన్ బేరం ఉన్నది, బిజినెస్ ఉన్నది. ఇది వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి 35 రూపీస్ మీటర్ ఉన్నది. ఇది వచ్చేసి 45 రూపీస్ క్వాలిటీ ఉన్నది. ఆ తర్వాత 50. ఇది ప్రీమియం క్వాలిటీ ఉన్నది. ఇది బూటిక్లో 50, 60, 80 రూపీస్ స్టార్టింగ్. 35 రూపీస్, 35 రూపీస్, 50 రూపీస్. ఇది మీకు పడేది 50 పడుతుంది, 50 రూపీస్ పడుతుంది. ఇవన్నీ ప్యూర్ పట్టు ఉన్నది. C/C ఉన్నది చూడండి, ఇది C/C చూపించింది కదా. ఇలా నార్మల్ క్వాలిటీ కూడా చూపిస్తాను. ఈ నార్మల్ క్వాలిటీ ఉన్నది చూడండి, ఇది 42 రూపీస్ మీటర్ పడుతుంది చూడండి. ఇది 42 రూపీస్, ఇది 42 రూపీస్ కాదు, అది 60 రూపీస్ ఉన్నాయి, ఇది 42 ఉన్నాయి చూడండి. క్వాలిటీ వేరే ఉంటుంది మేడం. బ్లౌజ్ పీస్ ఉన్నాయి, ఇలా థాన్ కావాలంటే థాన్ దొరికిపోతుంది. చికెన్ కర్రీ ఉన్నాయి చూడండి మేడం. క్రియేట్ చేసే వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది. అంటే ఒకటి మెయిన్ కలర్, ఇది బ్లౌజ్ బాడీకి తీసుకున్నాం అనుకోండి,
దీంట్లో ఒక కలర్ చిన్న బూటీస్ ఉన్నాయి కదా, క్వాలిటీ కూడా ఎక్కువ ఉన్నది మేడం, ఇంకొంచెం రేట్ ఎక్కువ ఉన్నది. ఐటమ్ చూడండి ఎట్లా ఉన్నది. ఇది ఎంత అండి? 95 95 విత్ సీక్వెన్స్. సీక్వెన్స్. ఎన్ని సెంటీమీటర్స్ ఉంటుందంటే పెద్ద పన్న ఉన్నదంటే 80. ఏది మేడం? ఇది బనారస్ కాపీ క్వాలిటీ ఉన్నది మేడం. ఇలా ఇది కాపీ క్వాలిటీ ఉన్నాయి. ఇవి అంటే కాపీ క్వాలిటీ అంట చూడండి. 42 రూపీస్, ఇది 21 రూపీస్ ఉన్నది. ఇదండి బనారస్ కాపీ క్వాలిటీ 21 రూపీస్ అంట. ఇది 45 రూపీస్ ఉన్నది ఇక్కడ వర్క్ చేసుకోవడానికి. మేడం. ఇంకా లైనింగ్ అవుతుందా అందరికి? ఇది చూడండి 3 ఇంచ్ ఫాల్. ఇది 10 రూపీస్ పడుతుంది అమ్మా. క్వాలిటీ ఉన్నా చూడండి. పేర్లు లేదు, క్వాలిటీ చూడాలి, క్వాలిటీకి ప్రైస్ ఇవ్వాలి. పేర్లు ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇట్లా మేము మా పేరు పెట్టుకున్నాం, అట్లా ఏం లేదు, మేమేం తయారు చేయాలి, ఖాళీ మా పేరు వేయించినాం. అయితే మీరు ఎప్పుడైనా బిజినెస్ చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా క్వాలిటీకి చూడాలి, పేర్లుకి చూడకు, పేరు పైన పోవద్దు. ఓకే. ఇది వచ్చేసి 11 రూపీస్ పడుతుంది. ఇలా పీసెస్ కావాలంటే పీసెస్ది బండల్ దొరికిపోతాయి. మీరు ఇప్పుడు స్టార్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేసిన అంటే మీటర్వి మా దగ్గర ముక్కలు దొరుకుతాయి. 50 కలర్లు 50 పీసెస్. 4 ఆల్ఫిన్ క్లాత్ ఉన్నది. ఇది 400ది ఉన్నది చూడండి. నైటీ ఫ్యాబ్రిక్ దొరికిపోతుంది. నైటీ ఫ్యాబ్రిక్ A to Z వెరైటీ ఉన్నాయి. దాని తర్వాత చీరలు ఉన్నాయి. చీరల్లో కూడా ప్యూర్ కాటన్ చీరలు ఉన్నాయి. ఇక్కడ మన తెలంగాణ హైదరాబాద్ తయారవుతాయి ఆ చీరలు. దాని తర్వాత సూరత్ చీరలు ఉన్నాయి. సూరత్ చీరల్లో కూడా చాలా వెరైటీ దొరికిపోతుంది. విడిగా తీసుకుంటామని అంటే ఇవి విడిగా కూడా విడిగా అలా వెరైటీ ఉన్నాయి, వేరే వేరే క్వాలిటీస్ ఉన్నాయి. ఓకే. ఇది కళాకర్ సంస్కృతికి మీకు వెనక కనిపిస్తుంది మేడం. చాలా బాగుందండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మా స్టూడెంట్స్ అందరికీ కూడా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకసారి మనల్ని ఏమంటారు చూడండి. హలో ఎవ్రీవన్, ఎలా అనిపించింది? మనకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు? అది మన వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, షాపింగ్లో బిజీగా ఉన్నారు, అందుకే రెస్పాన్స్ అనేది ఇవ్వట్లేదు. సో నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో మీ స్టోర్కి వచ్చారు కదండి, మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించిందండి. మేము రేట్స్ కన్నా ఇవి కొంచెం రీజనబుల్ అనిపించాయి, చాలా బాగా అనిపించాయి. నేను ఇవన్నీ తీసుకున్నాను. బయటలో తీస్తే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. మేము ఇక్కడ మేడం తరపు నుంచి వచ్చాం కాబట్టి తక్కువ, మాకు బడ్జెట్లో చాలా తక్కువ ఇచ్చారు. బడ్జెట్ చాలా తక్కువ ఇచ్చారు. మాకు ఇంకా రీజనబుల్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు మేడం కూడా. ఫ్యాబ్రిక్స్ అన్నీ చాలా బాగున్నాయి, క్వాలిటీ పరంగా అన్నీ బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. స్టోర్ చాలా పెద్దగా ఉంది. ఫుల్ హ్యాపీ అండి. అలా మనము ఫ్యాషన్ వింగ్స్ నుంచి ట్రైనీస్ అందరము కళా సంస్కృతికి విజిట్ అయ్యామండి. ఇక్కడ శీతల్ గారు ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రైజింగ్ కానీ ఏదేది మనకు ఉపయోగపడుతుంది, ఫ్యాబ్రిక్ క్వాలిటీ నుంచి ఏ ఫ్యాబ్రిక్ దేనికి ఉపయోగపడుతుంది అనేది చాలా బాగా చెప్పారు. అండ్ ఇక్కడ మనకి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. మేము ఆల్మోస్ట్ బాగానే బిల్ చేసాం మా ఫ్యాషన్ ఎంటర్ప్రైజెస్ నుంచి. అండ్ మాకు ఇలాంటి సపోర్ట్ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి శీతల్ గారు మాకు చెప్పారు. సో దానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అయిపోయిందా? రండి రండి వెళ్దాం. క్యాష్ ఇచ్చేయండి, లేకపోతే క్యాష్ ఇచ్చే. హలో, 20 रुपीज आपका चाहिए तो दे दो। బిల్ చేసేసుకోండి. మీది అయిపోయిందా? అది